ఒకరికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వైర్లు తెగిపడడంతో రైలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైలు సిబ్బంది తక్షణం స్పందించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. విద్యుత్ సరఫరా నిలిపివేసి తగిన చర్యలు చేపట్టినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి 3 గంటల సమయం పట్టింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. తిరునల్వేలి పురులియా రైల్వే విశాఖ స్టేషన్కు వచ్చింది. ఈ క్రమంలో రైలు ఇంజిన్ ముందుకు వెళ్తుండగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అప్పటికి ఆగని రైలు తీగలను కొంత దూరం ఈడ్చుకెళ్లింది. అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రంగంలోకి దిగిన సిబ్బంది విద్యుత్ ట్రాక్ సిబ్బంది తీగలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. అది యాక్చువల్గా 6:30కి రావాలి. ఇక్కడికి 6:15కే వచ్చాము రిసీవ్ చేసుకుందామని. ఇప్పుడు కరెక్ట్గా 9:30 అవుతుంది. ఇంతవరకు దాని గురించి డీటెయిల్స్ ఎప్పుడు వస్తుందని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అదేసారి కూడా డిస్ప్లే బోర్డులో 15 నిమిషాలు దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దాంట్లో వస్తున్నటువంటి పిల్లలంతా చాలా వాటర్ లేక తిండి పదార్థం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కారణం ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ తక్కువనే అంటున్నారు. ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా పోయిందని చెప్తున్నారు. మరి విశాఖపట్నం అనేటువంటిది సెంట్రల్ జోన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అసౌకర్యానికి అధిగమిస్తే విశాఖపట్నం మంచి పేరు వస్తుంది. లేకపోతే చాలామంది బయట నుండి వస్తున్నారు. ఒడిశా నుండి బెంగాల్ నుండి కూడా వేరే ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇదే గవర్నమెంట్ వారికి రైల్వే వారికి వినిపించిందంటే ఇటువంటి అసౌకర్యాన్ని అధిగమించి మంచి సర్వీస్ ప్యాసింజర్స్ ఇవ్వాల్సిందిగా పోతున్నాం. ఇన్ఫర్మేషన్ మంచిగా ఇవ్వాల్సిందిగా పోతున్నాం. ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది ఇంతవరకు ఏమీ లేదు. అది పరిస్థితి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి దురంతో ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆదిలాబాద్